నమస్తే అందరికీ. చేతివేల లక్షణాలు, పంచతత్వాలు, త్రిదోషాలు గురించిన 9th వీడియో ఇది. చిన్నతనం నుండి 16 సంవత్సరాల ప్రాయం వరకు వాత పిత్తల కంటే కఫదోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. యువప్రాయంలో పిత్త ప్రభావం మిగతా రెండింటికన్నా అధికంగా ఉంటుంది. అందుకే ఈ వయసులో యువప్రాయంలో జీర్ణశక్తి బాగుంటుంది. ఇక వృద్ధాప్యంలో వాతదోష ప్రభావం మిగతా వాటికంటే ఎక్కువ పాళ్ళలో ఉంటుంది. రోజులోని వివిధ సమయాలలో అంటే పగలు రాత్రి సమయాలలో ఒక్కొక్క దోష ప్రభావం అధిక పాలలో ఉండే అవకాశం ఉంది. ఎలాగంటే ఉదయం కఫదోషం, మధ్యాహ్నం పిత్తదోషం మరియు రాత్రి సమయాల్లో వాతదోషం తీవ్రంగా ఉంటుంటాయి. వాత పిత్త కఫాలలో ఏ ఒక్కటి చెడు ప్రభావం చూపదు. మరైతే కానీ వాటిలోని అసమతుల్యాలు రోగకారకాలు అవుతాయి. ఎక్కువ తక్కువలు ఉంటేనే రోగాలు అనేటివి వస్తాయి. వీటి తీవ్ర ప్రభావాలను ఎదుర్కొనడానికి చేతివేళ్ల ముద్రలు బాగా ఉపకరిస్తాయి. ప్రాణాయామాలతో హస్తముద్రలను, బంధాముద్రలను, బాహ్య కుంభకం, అంతర్కుంభకం సాధన చేస్తే ఇనుమడించిన ఫలితాలు చేకూరుతాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.